2023 ఎన్నికలు ఇంకొక 2 నెలలు ఉందనగా మేడిగడ్డ ప్రాజెక్టులో చీలికలు వచ్చేసినాయి. పిల్లర్లు భూమిలో కుంగిపోవడంతో బరువును భరించలేక పిల్లర్లకు చీలికలు వచ్చినాయి. ఈ చీలికల వల్ల ఏమైందంటే డ్యామ్ ప్లాట్ఫామ్ చీలికలు వచ్చేసి నీటి నిల్వ అనేది ప్రాబ్లం అయిపోయింది. ఎప్పుడైతే మేడిగడ్డ నీటి నిల్వ ఒక ప్రాబ్లం మొదలైందో కాళేశ్వరం పనికి రాకుండా పోయింది. అదేవిధంగా మేడిగడ్డ కిందున్న సుందిళ్ళ, అన్నారం కూడా పనికి రాకుండా పోయినాయి. ఎందుకు? ఆ డ్యాంలో చీలికలు వచ్చేసి నీటి నిల్వకు పనికి రాకుండా పోయింది. బాగా చీలికలు వచ్చేసి నీరు నింపుతున్నారు కానీ బయటకు వచ్చేస్తుంది. ఒక బకెట్కు కానీ ఒక మగ్గు కానీ సన్నటి చీలిక వస్తే అందులో నుంచి నీరు ఎట్లా బయటకు వచ్చేస్తుందో సుందిళ్ళ, అన్నారం ప్రాజెక్టుల నుంచి కూడా నీరు అదే బయటకు వచ్చేస్తుంది. ఆ గేట్లు కూడా సరిగా అమర్చలేదు దాన్ని, అందులో నుంచి కూడా నీళ్లు బయటకు వస్తున్నాయి. సో ఈ 4 ప్రాజెక్టులు కూడా నీటి నిల్వకు పనికిరాదు అనేసి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఎప్పుడైతే సర్టిఫై చేసిందో అప్పటి నుంచి కేసీఆర్ ఇమేజ్ కూడా గ్రాడ్యువల్గా తగ్గిపోయింది.